సుదీర్ఘ విరామం తర్వాత టాలీవుడ్ క్వీన్ సమంత వెండి తెరపైకి రీ ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుందో ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర కనిపిస్తున్న కలెక్షన్ల సునామీనే దానికి నిదర్శనం. సమంత నూతన చిత్రం మా ఇంటి బంగారం థియేటర్స్ లో దూసుకుపోతూ ఇప్పటికే 50 కోట్లకు పైగా వసూళ్లతో సంచలనం సృష్టిస్తోంది. అయితే భారీ విజయం ఒకెత్తైతే తాజాగా మెగాస్టార్ చిరంజీవి దంపతులు సమంతకు ఇచ్చిన ఒక ఊహించని సర్ప్రైజ్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. సమంత రాజ్ దంపతులను తమ ఇంటికి పిలిచిన చిరంజీవి సురేఖ గారు వారికి నూతన వస్త్రాలతో పాటు ప్రత్యేకమైన బహుమతులను అందించారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో మెగా బంగారం మూమెంట్ అనే పేరుతో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అయితే ఈ అభినందనల వెనుక కేవలం సినిమా విజయమే కాదు, సమంత జీవితంలోకి రాబోతున్న ఒక కొత్త అతిథి కూడా కారణమంటూ నెటిజన్లు ఒక క్రేజీ న్యూస్ ను వైరల్ చేశారు. అసలు చిరంజీవి దంపతులు సమంతకు సారపెట్టారా? మా ఇంటి బంగారం సినిమాకు మెగాస్టార్ ఇచ్చిన రివ్యూ ఏంటి? ఈ విశేషాలన్నీ ఈ రోజు మన వీడియోలో వివరంగా తెలుసుకుందాం. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన సమంత ఈసారి రూట్ మార్చి తన సొంత బ్యానర్ ట్రాలాలా మూవీ పిక్చర్స్ పై ఒక విభిన్నమైన కథను ఎంచుకున్నారు. అదే మా ఇంటి బంగారం. ఒక ఉమ్మడి కుటుంబ నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ కామెడీ డ్రామాకు నందిని రెడ్డి దర్శకత్వం వహించారు. ఓ బేబీ లాంటి సూపర్ హిట్ తర్వాత సమంత నందిని రెడ్డి కాంబినేషన్ లో వచ్చిన సినిమా కావడంతో దీనిపై మొదటి నుంచే భారీ అంచనాలున్నాయి. సినిమాలో సమంత స్వర్ణ అనే ఒక సాధారణ గృహిణిగా కనిపిస్తూనే తన కుటుంబానికి కష్టం వచ్చినప్పుడు ఆయుధం పట్టి శత్రువులను చీల్చి చెండాడే ఒక మాస్ క్యారెక్టర్ లో జీవించేశారు. ముఖ్యంగా సాంప్రదాయమైన చీరకట్టులో సమంత చేసిన హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు థియేటర్స్ లో ప్రేక్షకులకు పూనకాలు తెప్పిస్తున్నాయి. కేవలం కమర్షియల్ ఎలిమెంట్స్ మాత్రమే కాదు, బలమైన మహిళా ప్రాధాన్యత ఉన్న చిత్రం కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 50 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న వేళ చిత్ర యూనిట్ కు అసలైన బూస్ట్ లభించింది. టాలీవుడ్ పెద్ద దిక్కు మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాను వీక్షించి ముగ్ధులైపోయారు. వెంటనే సమంత రాజ్ దంపతులతో పాటు డైరెక్టర్ నందిని రెడ్డిని చిత్ర బృందాన్ని తన నివాసానికి ఆహ్వానించారు. చిరంజీవి మరియు ఆయన సతీమణి సురేఖ గారు సమంత దంపతులకు నూతన వస్త్రాలు పెట్టి ప్రత్యేకమైన కానుకలను అందించి సత్కరించారు. అంతేకాదు కాసేపు ఆ జంటతో చాలా ప్రత్యేకంగా ముచ్చటించారు. ఈ మధురమైన క్షణాలకు సంబంధించిన ఫోటోలను సమంత తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, మీరు చూపించిన ఆదరణకు మద్దతుకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్. మీ ప్రశంసలు మా చిత్ర బృందంలో ఎంతో జోష్ నింపాయి అని ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ ఫోటోలు ఇంటర్నెట్ లో మెగా బంగారం మూమెంట్ అనే క్యాప్షన్ తో ట్రెండ్ అవుతున్నాయి. అయితే ఈ ఫోటోలు బయటకు వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో ఒక సరికొత్త ఇంట్రెస్టింగ్ డిస్కషన్ నడుస్తోంది. చిరంజీవి దంపతులు కేవలం సినిమా సక్సెస్ కోసమే సమంతను పిలవలేదని, సమంత త్వరలోనే తల్లి కాబోతుందనే శుభవార్త నేపథ్యంలోనే పెద్దరికంగా పిలిచి సారి పెట్టారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. దీనికి బలమైన కారణం లేకపోలేదు. కొద్ది రోజుల క్రితమే సమంత సోషల్ మీడియాలో నా బిడ్డే నా ప్రపంచం అవుతుంది అంటూ ఒక ఎమోషనల్ లైన్ పోస్ట్ చేశారు. అప్పటి నుంచే సమంత జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలైపోతుందనే వార్తలు గుప్పుమన్నాయి. ఇప్పుడు చిరంజీవి ఆ ఫోటోలను పంచుకుంటూ అప్పటి నుంచే సమంత జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలవబోతుందనే వార్తలు గుప్పమన్నాయి. ఆ తర్వాత అఫీషియల్ గా అనౌన్స్ చేసేశారు. ఇప్పుడు చిరంజీవి కూడా ఆ ఫోటోలను పంచుకుంటూ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ఆహ్వానిస్తున్న సమంత దంపతులకు నా ప్రత్యేక శుభాకాంక్షలను రాయడం ఈ రూమర్ కు మరింత బలాన్ని చేకూర్చింది. ఒక పెద్ద కుటుంబంగా సమంతకు మెగా ఫ్యామిలీ అండగా నిలవడం చూసి అభిమానులు మురిసిపోతున్నారు. ఇక సినిమా విషయానికి వస్తే మా ఇంటి బంగారం చిత్రంపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసల జల్లు కురిపించారు. ఆయన మాట్లాడుతూ ఈ సినిమా కథ చాలా ఆసక్తికరంగా అనిపించింది. ఉమ్మడి కుటుంబ నేపథ్యంలో యాక్షన్ భావోద్వేగాల్లో అందంగా మేళవిస్తూ వినోదాత్మకంగా దర్శకురాలు నందిని రెడ్డి తనదైన శైలిలో తెరకెక్కించారు. సమంత నటన, ముఖ్యంగా ట్రెడిషనల్ చీరకట్టులో తను చేసిన యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రస్తుత రోజుల్లో ఇలాంటి వైవిధ్యమైన మహిళా ప్రాధాన్యత ఉన్న చిత్రాలు తెలుగు సినీ పరిశ్రమకు ఎంతో అవసరమని చిత్ర బృందాన్ని అభినందించారు. ఒక మాస్ యాక్షన్ లెజెండ్ అయిన చిరంజీవి నోటి వెంబడి సమంత యాక్షన్ సీన్స్ గురించి ప్రశంసలు రావటం నిజంగా విశేషం. ఏది ఏమైనా ఒకవైపు కెరీర్ పరంగా మా ఇంటి బంగారంతో 50 కోట్ల క్లబ్ లో చేరి భారీ విజయాన్ని అందుకోవటం మరోవైపు వ్యక్తిగత జీవితంలో మాతృత్వపు అడుగులు వేస్తూ మెగాస్టార్ లాంటి పెద్దల ఆశీస్సులు అందుకోవటం నిజంగా సమంతకు ఇది ఒక డబుల్ ధమాకా అని చెప్పాలి. మరి సమంత పవర్ఫుల్ కంబ్యాక్ మూవీ మా ఇంటి బంగారం మీకు నచ్చిందో లేదో కింద కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.